హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగానే ఉన్నామండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మన నానమ్మలు, అమ్మమ్మలు, తాతమ్మలు అన్ని సంవత్సరాలు జీవించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి కారణం ఏంటో మీకు తెలుసా? తెలియదు కదండి. ఉప్పు కళ్ళు అనమాట. చేపల పులుసులోకి జనరల్గా ఉప్పు కళ్ళు వాడుతుంటాం కదండి. సో ఉప్పు వేస్తే మనకు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవుతాయి. దాని తర్వాత మనం టొమాటోస్ వేసుకుంటున్నాము. టొమాటో వేసుకున్న తర్వాత కాసేపు మగ్గిన తర్వాత దానికి 3 గరిటెల కారాన్ని వేస్తున్నానండి నేను. సో చేపలు ఎక్కువ కాబట్టి నేను కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. సో నేనైతే చింతపండు పులుపు రెడీ చేశాను. సో ఆ చింతపండు పులుపు కూడా మనం ఇలా అప్పుడు మగ్గినటువంటి టొమాటో ఆనియన్స్లో వేసేసుకోవాలి. అండ్ ఇక్కడైతే మనం ఇక్కడ ప్రత్యేకించి చేపలకి ఉప్పు కారం రాయనవసరం లేదండి, ఎందుకంటే మేము వెంటనే చేసేసుకుంటాం ఈ కూరని. అండ్ రాయకపోయినా ఈ చేప ఇలా పులుసు వేసేసుకొని దాంట్లో చేపలు దించేసుకొని పులుసు మరిగేంత వరకు పెట్టుకుంటే ఎక్సలెంట్గా చాలా చాలా టేస్టీగా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ పులుసు వేసేసిన తర్వాత చేప ముక్కలు కూడా అందులో వేసేసుకొని మూత పెట్టుకోవాలి. అది కొంచెం మరగనిద్దాం అనమాట. ఫస్ట్ ఎందుకు చేపల పులుసు నేను ప్రిపరేషన్ చూపిస్తున్నానంటే, మనం గంటలు చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. అంటే సజ్జలు మనం ప్రిపేర్ చేసుకోవాలంటే మనం కొనుక్కొని తినేయకూడదు అనమాట. సజ్జల్ని కొంచెం దానికి ఒక ప్రాసెస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మా పిల్లలు అయితే మాత్రం ఉసిరి చెట్టు ఎక్కి ఉసిరికాయలు తెంపుకుంటున్నారు. కష్టపడతారు, వాళ్ళకి అందలేనట్టున్నాయి కదా. సో మా పెద్దోడికి ఒక ప్లాన్ వచ్చిందండి. వాడు పెద్ద గుట్టం లాంటిది తీసుకొని ఒక సైడ్ ఏమో ఆ చెట్టు దగ్గర ఉసిరికాయలు పెట్టి ఇంకొక సైడు వాడు చేతులు పెట్టుకుంటే ఆ చేతిలోకి వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇలా ఎంజాయ్ చేస్తారు మేము ఊరు వెళ్ళినప్పుడల్లా. ఇంటి దగ్గర పెళ్ళి అయితే మాత్రం చాలా చక్కగా. అండ్ ఈ గంటలు అయితే మనం షాప్లో కొనుక్కొని డైరెక్ట్గా తినడానికి అవ్వదండి. దాని మీద ఉన్నటువంటి పొట్టు తీసుకునే తినాలి. అండ్ ప్రతి దాని పొట్టు కానీ దాని గంజి కానీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇదిగోండి, వీటినే సజ్జలు అంటారు. పెరల్ మిల్లెట్, బాజ్రా అండ్ గంటలు కూడా అంటారండి వీటిని. ఇప్పుడు ఈ గంటలను మనం ఏం చేయబోతున్నామంటే రోల్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. ఎందుకంటే దానిపైన ఉన్నటువంటి పొట్టుని మనం ఇప్పుడు తీసేయాలి. అంటే పొట్టుతో తినడం వల్ల ఏమి ఇబ్బంది ఉండదు, కానీ పొట్టు తీసేసి తింటే మనకి చాలా బాగుంటుందన్నమాట. మెయిన్ ఈ సజ్జలు ఏంటంటే ఇప్పుడున్న మారుతున్న జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కదండి మనం అంతా కూడా. సో ఇందుకు కారణం ఏంటంటే తీసుకునే ఆహారంలో మనకి సరైన పోషకాలు లేకపోవడమే జరుగుతుంది. అలాగే సరైన వ్యాయామం ఎక్సర్సైజులు కూడా చేయకపోవడం. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గించుకోవాలంటే మనకి సిద్ధమైన సజ్జలు అనేవి మనం రెగ్యులర్గా మన డయట్లో తీసుకోవాలన్నమాట. సో కొంచెం కొంచెంగా మనం సజ్జల్ని రోల్లో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దంచుకోవాలన్నమాట. అయితే ఈ సజ్జల్లో మెగ్నీషియం, రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండటం వలన ఏమవుతుందంటే తలనొప్పి అనేది చక్కగా తగ్గిపోతుందండి.
బాగా తలనొప్పి తగ్గడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ రక్తహీనత ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ సజ్జలతో తయారు చేసినటువంటి పదార్థాలు తినిపించడం వల్ల చాలా చాలా మంచిది. సో ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, అలాగే పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం అనేది నిదానంగా జీర్ణమయ్యి చక్కెర నిల్వలు ఏమైనా ఉంటాయి కదండి మన బాడీలో, అలాంటివన్నీ కూడా నెమ్మదిగా బయటికి విడుదలవుతాయి అన్నమాట. ఇక్కడ చూసారా, మమ్మల్ని చూసిన తర్వాత మా పిల్లలు కూడా అది చేస్తానని గోల పెట్టి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఒక పక్క మనకి చేపల పులుసు రెడీ అవుతుంది, ఒక పక్క మనం సజ్జల్ని రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో అలా దంచుకున్నటువంటి ఆ సజ్జల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది కదండి, అది కూడా సేమ్ ప్రాసెస్లో మనం దంచేసుకొని మొత్తం అంతా బయటికి తీసుకోవాలన్నమాట. మేమైతే ఆ రోజు 2 kgs సజ్జలు తీసుకున్నామండి. సో ఆ 2 kgs సజ్జల్ని మేము ఆ ప్రాసెస్లో మొత్తం చేసుకున్నాం అనమాట. సో అలా దంచి చేసుకున్నటువంటి ఆ సజ్జల్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఆరబెట్టాలన్నమాట. మనం ఆరబెట్టిన తర్వాత దాన్ని చెరుగుకోవాలి. చెరిగితే దాని మీద ఉన్నటువంటి పొట్టంతా బయటకు వస్తుంది అనమాట. సో మెయిన్ ఏంటంటే ఈ సజ్జల్లో రోగనిరోధక శక్తిని ఎక్కువ పెంచుతాయండి ఇవి. అంటే మనకి ఎముకలు అనేవి దృఢంగా ఉంచుతాయి అండ్ జీర్ణకోశాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి అన్నమాట. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షుగర్ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ సజ్జలు అనేది చక్కటి మంచి ఆహారం అనేది చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఆ సజ్జల్ని అలా వేసేసుకొని ఎండబెట్టుకుంటున్నాం అనమాట. కాసేపు ఎండబెట్టుకున్న తర్వాత వాటిని సెరిగేసుకోవాలి, అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. దాని మీద ఉన్నటువంటి పొట్టంతా బయటకు వస్తుందన్నమాట. సో ఒబిసిటీతో ఎవరైతే బాగా సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ సజ్జల్ని మొలకెత్తించి ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి. అండ్ అలాగే పిల్లలు ఉల్లాసంగా ఆరోగ్యంగా దృఢంగా పెరగడానికి సజ్జలు దోహదపడతాయి. ఇదిగోండి మేము మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటామండి సజ్జల్ని. చాలా చక్కగా ఎంతో హ్యాపీగా తింటారు మా పిల్లలు కూడా. సో అయితే మెయిన్ ఈ సజ్జలు ఏం చేస్తాయంటే పిల్లల్లో జ్ఞాపశక్తిని పెంచుతాయండి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే పిల్లలకి వీటిని మొలకెత్తించి ఇవ్వడం వల్ల వాటిని చాలా చాలా వాళ్ళకి ఏమవుతుందంటే ఎత్తు అనేది పెరుగుతూ ఉంటారనమాట. సో అంతేకాకుండా ఇవి ఏం చేస్తాయంటే శరీరాన్ని చలవపరుస్తాయి కూడా, అంటే కూల్ చేస్తాయి. అలాగే వీటిలో చాలా చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చండి. సో అలా ఎండబెట్టి చెరుగుకున్నటువంటి ఆ సజ్జల్ని ఇప్పుడు బాగా వాటర్ వేసుకొని కడుక్కోవాలన్నమాట. సో ఇలా కడగడం ద్వారా వచ్చినటువంటి ఆ బొత్తంతా కూడా ఆవులకు గేదెలకి మంచిగా వేస్తాయండి. అవి వేయడం బాగా అంతా కలిపి కడుక్కోవాలి. సో ఇలాంటి సజ్జల్ని తినడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ సజ్జల్ని మీరు రెడీ చేసేసుకోండి. ఇప్పుడు ఎసరు పెడుతున్నాం అనమాట. సజ్జ అన్నం ప్రిపేర్ చేయడానికి ఎసరు పెట్టుకోవాలి. దీన్ని ఓర్చుకోవాలండి, అంటే బాగా బాయిల్ అయిన తర్వాత ఓర్చుతారంటారు కదా, గెంజి చాలా చాలా ఇంపార్టెంట్.
ఇదిగోండి రాయి చేప పులుసు గంటెలన్నం, రాయి చేప పులుసు సజ్జలన్నం అన్నమాట. చాలా హెల్దీ, చాలా టేస్టీ. సో ఫ్రెండ్స్, రోలు లేదు, మేము ఎలాగా క్లియర్ చేసుకోవాలి ఈ సజ్జల్ని అంటే ఏం పర్లేదండి. మనం మిక్సీలో కూడా జస్ట్ ఒక పుష్ బటన్ ఉంటుంది కదా, దాన్ని 1 or 2 times మనం చేసి కూడా మనం ఈ సజ్జన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి.